కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర దాదాపు 3000 దగ్గరలో ఉంది. అంటే భారీగా పెరిగినటువంటి పరిస్థితి. సో, ఈ కమర్షియల్ సిలిండర్ ధర పెరుగుదలతోటి మీరంటే రెస్టారెంట్లు, హోటళ్ళు నిజంగా 24 గంటల్లో గతంలో రూ. 30 ఉన్న ప్లేట్ పూరి ఇప్పుడు రూ. 60 చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటారా? ఇంకా అంతకన్నా పెరగొచ్చని నేను అనుకుంటున్నాను. ఓకే. దానికి కారణం ఏంటంటే హ్మ్. ఫస్ట్ కమర్షియల్ గ్యాస్ దొరకడానికి అవకాశాలు ముఖ్యమైనవి గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇప్పుడు స్టార్ హోటల్స్ ఉంటాయి. మనం రీసెంట్‌గా జరిగింది ఏంటంటే పెద్ద పెద్ద హోటల్స్ అంటే బాగా ఇన్కమ్ ఉండి గతంలో విపరీతమైన సంపాదన ఉన్న హోటల్స్ కూడా మూసివేశారు. ఎందుకు మూసివేశారంటే నీకు లభ్యత లేనప్పుడు మూసివేస్తారు కదా! అక్కడ కట్టెల పొయ్యితోటి వండుకునే సౌకర్యాలు ఉండవు. ఎందుకంటే వాడి కిచెను మ్యానుఫ్యాక్చరింగే గ్యాస్ ఆధారిత మ్యానుఫ్యాక్చరింగ్‌గా ఉంటుంది. ఫస్టు నీకు గ్యాస్ అవైలబిలిటీ ఉందా లేదా అనేది ఫస్ట్ చెక్ చేసుకుంటారు. అవైలబిలిటీ ఉన్నప్పుడు సరే బాగా డబ్బు ఉన్నోళ్ళు తీసుకొచ్చే అవకాశం వాళ్ళకు ఉంటుంది. డబ్బు లేని హోటల్స్ అన్నీ మూతపడతా ఉంటాయి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే సహజంగా గ్యాస్ అవైలబిలిటీ లేనప్పుడు మూతకు గురవుతూ ఉంటాయి. మూతకు గురైనప్పుడు దాని మీదనే ఆధారపడ్డ కుటుంబాలు, దాని మీదనే ఆధారపడ్డ కస్టమర్స్ ఎవరుతున్నారో వాళ్ళ పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే. వెరీ రీసెంట్‌గా 4 రోజుల క్రితం నేను దాదాపుగా హైదరాబాద్ రేడియస్‌లో 25 కిలోమీటర్లు తిరిగిన సార్ నా బండిలో పెట్రోల్ కొట్టించుకోవడం కోసం. ఎందుకోసం అంటే ఎక్కడ పోయినా నో స్టాక్ బోర్డులే కనబడతా ఉన్నాయి. కిలోమీటర్ల కొద్దీ కార్లు ఉన్నాయి. చివరికి ఓ రాత్రంతా మేము ఉంటే తెల్లారుజామున మాకు ఎప్పుడో కొంత పెట్రోల్ దొరికింది. అది కూడా లిమిటెడ్‌గా పెట్రోల్ దొరికింది. ఎందుకంటే మనదంతా ప్రజా రవాణా వ్యవస్థ కదా! ప్రజలందరూ కూడా రవాణా మీద ఆధారపడుతూ ఉంటారు. ప్రభుత్వంకి సంబంధించిన ఒక ఆర్టీసీలో ఒక్కరోజు స్ట్రైక్ జరిగినందుకే ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ కార్మికులు కూర్చొని పరిష్కారం చేసుకోగలిగింది. మానవ సమస్య కాబట్టి ప్రభుత్వం చేతుల సమస్య కాబట్టి పరిష్కారం చేయగలిగింది. ఇప్పుడు ఇదేమైపోయిందంటే ఇది ఆర్టిఫిషియల్ సమస్యగా క్రియేట్ అయింది కదా! అమెరికా యుద్ధోన్మాదంతో క్రియేట్ చేసే సమస్య కదా! కాబట్టి హైదరాబాద్ లాంటి గ్రోయింగ్ సిటీల మీద మొత్తం తెలంగాణ అంతా ప్రభావం ఉంటుంది. ఈ సిటీ మీద ఇంకెక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకో ఇట్లాంటి సంక్షోభ అంశాల మీద గౌరవ ప్రధాని గారు ఎందుకో మన్ కీ బాత్లో మాట్లాడకపోవడం అనేది బాధాకరం. అలాగే ప్రభుత్వం దీని మీద స్పందించి దాని మీద రెస్పాండ్ కాకపోవడం అనేది ఇంకా దురదృష్టకరం. అంటే మీరు అన్నట్టుగానే సో ఉదయం మనం లేవగానే టూత్ పేస్ట్ నుంచి సో రాత్రి పడుకునేంత వరకు మనం తినేటువంటి కొన్ని ఆహార పదార్థాలు, నిత్యావసర సరుకులు ఉంటాయి. సబ్బు, షాంపూ ఇట్లాంటివి. సో వీటి రేట్లను కూడా కొన్ని కంపెనీలు 2-3%, 3-5% పెంచబోతున్నాయి అనేది ఒక చర్చ. ఈ 2-3 రోజుల్లో పెరుగుతుంది ఒక చర్చ. సో నిజంగా పెంచే అవకాశం ఉందంటారా? ఒకవేళ పెంచితే సామాన్యుల పరిస్థితి? 2 అంశాలు ఉంటాయి శ్రీశైలం గారు. మీరు ఒక యంగ్ డైనమిక్ జర్నలిస్ట్ కాబట్టి నేను చెప్తున్నాను. ఒకటి, కొరత వల్ల పెరగడానికి అవకాశాలు ఉంటాయి, పెంచక తప్పదు. ఓకే. రెండో అంశం ఏది ఉంటుందంటే దీన్ని అవకాశంగా తీసుకొని లాభాలను ఆర్జించే వాళ్ళు కూడా ఉంటారు. మన దగ్గర ఎంత దారుణం వచ్చిందంటే శవాల మీద పేలాలు ఏరుకునే పెట్టుబడిదారుల దేశం ఇది. ఓకే. ఇండిగో మనం చూసాం కదా, మనకి స్పైస్ జెట్ ఇండిగోకి సంబంధించిన సంక్షోభం చూసాం మనం. ఎయిర్వేస్ సంక్షోభం భారతదేశంలో ఎందుకు వచ్చింది? అది క్రియేట్ చేసే సంక్షోభం కదా. జస్ట్ విమానయానానికి సంబంధించిన రేట్లను పెంచడం కోసము, లేదా పబ్లిక్ బుక్ చేసిన డబ్బులను తిరిగి ఇచ్చే ఉద్దేశంతో లేకుండా ఉండడం కోసము సడన్గా విమానయాన క్రైసిస్ క్రియేట్ చేశారు. అది సామాన్య ప్రజలు ప్రభుత్వాలు క్రియేట్ చేసే సంక్షోభం కన్నా విమానయాన సంస్థలకు ఒత్తిడి పలుకుతున్న అధికారులు లేదా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. అంటే భారతదేశంలో ఏ చిన్న సంక్షోభం జరిగినా కూడా తనకు అనుకూలంగా మార్చుకునే ఒక విషపూరితమైన పెట్టుబడిదారులు ఈ దేశంలో, మన దేశంలో ఉన్నారు. ఉన్నప్పుడు ఇట్లాంటి సంక్షోభం ఏర్పడినప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు మరింత లాభాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీరు చెప్పిన బ్లాక్ మార్కెట్ జరగవచ్చు, కృత్రిమ సంక్షోభాన్ని ఇంకా మరింత పెంచే ప్రయత్నం చేయొచ్చు. వీటిని అరికట్టాల్సింది ఎవరు? ప్రభుత్వాలు, ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు పెద్ద సంక్షోభం కాబట్టి. కానీ నేనేం భావిస్తూ ఉన్నానంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్టడీ చప్పుడు చేయకపోవడం అనేది బాధాకరం. దాని ఇంకా రియాలిటీ కదా, ఇప్పుడు ఇది గ్రౌండ్ రియాలిటీ. నేను వీడని నీడను నేనే. ఈ సంక్షోభం వెనుక వస్తూ ఉంటుంది, నీళ్ళలాగా నేను వెంటాడుతూ ఉంటుంది. వెంటాడినప్పుడు దాని నుంచి అధిగమించే ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం చేసేటట్టు కనబడుతుందో ఇక్కడ కనిపించట్లేదు. 5 ఎన్నికల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. సరే, ఎన్నికలు జరిగినప్పుడు అన్ని రాజకీయ పార్టీ బిజీగా ఉంటే కానట్లేదు. కానీ అదే సందర్భంలో గవర్నెన్స్కి డిస్టర్బ్ కాకుండా చూసుకోవాలి కదా. మనం ఇప్పుడు చేయాల్సింది 2 పనులు సార్. ఒకటి, అమెరికా దుశ్చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని భారతదేశం అలీన దేశ నాయకుడిగా, బ్రిక్స్ నాయకుడిగా దాన్ని ఖచ్చితంగా ఎదిరించాలి. అమెరికా సామ్రాజ్యవాదాన్ని, అమెరికా యుద్ధోన్మాదాన్ని మనం అంతర్జాతీయ సమాజాల్లో అవసరం ఉన్న దగ్గర ప్రత్యక్షంగా, అవసరం లేని దగ్గర పరోక్షంగా మనం పాల్గొని అమెరికాను ఎండగట్టే ప్రయత్నం చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈ కొరతను అధిగమించేందుకు ఇమ్మీడియట్గా మనం ఏ సహాయక చర్యలు చేయాలో, ఏ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయో వాటి మీద ఇమ్మీడియట్గా యుద్ధ ప్రాతిపదిక మీద ఎక్సర్సైజ్ జరగాలి. ఎలక్షన్స్ అనగానే ఉరికి ఎలక్షన్స్ యుద్ధ ప్రాతిపదిక మీద ప్రచారంలోకి పోతున్న ప్రధానమంత్రి గారు ఇట్లాంటి సంక్షోభంలో వచ్చినప్పుడు కూడా అదే ప్రాతిపదిక మీద చర్యలు తీసుకోవాలని మనం కోరుకుందాం.